అదానీ వ్యవహారం మీద అధ్యయనం చేస్తూ ఉన్నాము, అధ్యయనం చేసిన తర్వాత విచారణ చేయిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. బట్ అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒక క్లారిటీ లేదు. రాయిటర్స్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్, ఈ జగన్ మాయపై ప్రత్యేక కథనం అని చెప్పి. అందరూ కాదన్న అదానికే సమర్పయామి, ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు బేఖాతరు చేసింది అప్పుడు జగన్ క్యాబినెట్. ధరలు తగ్గుతాయి, బేరం ఆడదామంది ఆర్థిక శాఖ, అయినా పట్టించుకొని నాటి రాష్ట్ర ప్రభుత్వం. ఒప్పందానికి ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చారు, అదనపు ఖర్చులతో భారంగా మారింది ఒప్పందం అంటూ జగన్ మాయపై రాయిటర్స్ ప్రత్యేక కథనం అని చెప్పి ఈనాడులో వచ్చింది సార్ ఈ వార్త. సో ఈ రాయిటర్స్ కథనాన్ని కూడా మీరు స్టడీ చేశారు కాబట్టి మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే రాయిటర్స్ ఫ్యూ అవర్స్ కిందనే వచ్చిన స్టోరీ ఇది. యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి కొద్ది గంటల క్రితమే, అందుకే అన్ని పేపర్లో బహుశా కవర్ కాకపోవచ్చు, ఈనాడులోనే రావడానికి కారణం అది. ఇది వెరీ 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 లేటెస్ట్ స్టోరీ. ఈ స్టోరీ ఏంటంటే రాయిటర్స్ టీము 3 రకాల వాళ్ళను అధ్యయనం, 4 రకాల సోర్సెస్ను స్టడీ చేసింది. ఒకటి అప్పటి డాక్యుమెంట్లు, క్యాబినెట్ మినిట్స్తో పాటు క్యాబినెట్ మినిట్స్ కూడా కోట్ చేసింది. బహుశా ఇప్పుడున్న ప్రభుత్వం కాస్త సహకరించవచ్చు, ఎందుకంటే మీడియా రకరకాల సోర్సెస్ నుంచి పట్టుకొస్తుంది కదా. సో క్యాబినెట్ మినిట్స్ ఒకటి, అంటే క్యాబినెట్ సమావేశాల్లో రాసిన మినిట్స్. 2 అధికారులను, అంటే అప్పుడున్న ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్ల అధికారులను 2వ రకం సోర్స్. 3వ రకమైన సోర్స్ ఏంటంటే అక్కడ అందులో ఉన్నటువంటి ఇతర రకాల, అంటే ఇప్పుడు అదానీ కంపెనీ డాక్యుమెంట్స్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్, ఈ షెడ్యూల్స్, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. 4వది అంటే ఎనర్జీ ఎక్స్పర్ట్స్, అంటే ఈ రంగంలో ఉన్న నిపుణుల్ని కూడా స్టడీ చేశారు. సో ఈ స్టడీ చేసిన దాంట్లో సెంట్రల్ పాయింట్ ఏంటంటే, నేను ఈ డీల్ వచ్చిన మొదట్లోనే ఒక పాయింట్ చెప్పాను, మీరు గుర్తుండే ఉంటుంది. ఇది సోలార్ పవరు టెక్నాలజీ ప్రకారం చాలా వేగంగా ధరలు పడిపోతూ ఉంటాయని మీకు టెలిఫోన్లకు ఉదాహరణ చెప్పి కూడా చెప్పాను. ఇది మనం ఈ ఇష్యూ వచ్చిన రోజే మాట్లాడాను. సో ఆ రోజు నాకున్న సాధారణ అనుభవంతో చెప్పింది ఏంటంటే, ఈ డీల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 25 years, అంటే 2024లో సప్లై స్టార్ట్ అయితే 25 ఏళ్ల పాటు సప్లై, 25 ఏళ్ల పాటు సప్లై పైన డీల్ ఎప్పుడు చేసుకున్నా అది ప్రమాదకరము. అందులో సాంకేతిక పరిజ్ఞానం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో చేసుకుంటే చాలా ప్రమాదకరమని మీకు అప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఉదాహరణకు మొబైల్ సేవల గురించి 25 ఏళ్ల కింద కనుక ఒప్పందం చేసుకుని ఉంటే ఒక ప్రభుత్వ శాఖ, అంటే 1999లో అప్పుడున్న ప్రభుత్వం కనుక ఒక ఒప్పందం చేసుకొని 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు ఫలానా కంపెనీ మొబైల్ సేవలు అందిస్తుంది. అప్పుడు ఎంత, 25 ఏళ్ల క్రితం మొబైల్ కాల్కు నాకు గుర్తులేదు కానీ ఒక 10 రూపాయలు ఉండొచ్చు కాల్కు, ఒక నిమిషానికి 10 రూపాయలు. అసలు ఇన్కమింగ్ కాల్స్ కూడా ఉండే రేటు, ఇన్కమింగ్ కాల్స్ కూడా. సో అప్పుడు ఉదాహరణకు 10 రూపాయలు అప్పుడు కాల్ ఉంది. సో ఆ కంపెనీ అప్పుడు 5 రూపాయలకే నీకు మొబైల్ సేవలు ఒక్క కాల్కి అందిస్తానంటూ వస్తుంది. ఇన్కమింగ్ 8 రూపాయలు ఉంది, 4 రూపాయలకే అందిస్తాను అంటే అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటారు చూడండి, 50% కన్సెషన్తో మేము ఒప్పందం చేసుకుంటున్నాం, రాష్ట్ర ఖజానాకు చాలా లాభం అంటది. కానీ రియాలిటీ ఏంటి, ఆ 10 రూపాయల నుంచి వాళ్ళు ఎంతకు పడిపోయింది రేటు, ఇన్కమింగ్ ఎగిరిపోయింది కదా, ఎంత లాస్ అనటానికి ఇది ఒక ఉదాహరణ మీకు. అంటే ఎనీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అవుతున్న ఏదైనా ధరలు విపరీతంగా పడిపోతాయి, కాస్ట్ చాలా ఎక్కువ పడిపోతాయి. మీకు దానికి ఉదాహరణకు మొబైల్ సేవలే. మీకు ఈ కంపారిజన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. 1999లో గనక లేదా 2000లోనో 2010లోనో ఒక ఒప్పందం, 2005లోనో ఒప్పందం చేసుకొని ఉంటే ఇవాళ మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి, ఎంత హారబుల్గా ఉంటుందో సిచ్యువేషన్. అందువల్ల టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఇది. ఆ రోజు ఒప్పందం చేసుకున్నప్పుడు మీకు ఇది ₹2.49కు ఒప్పందం చేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన ఏంటంటే అది చాలా చౌక, అప్పుడున్న రేటుతో పోలిస్తే, అప్పుడు మార్కెట్లో ఉన్న రేటుతో పోలిస్తే మేము చాలా తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నాం అని చెప్తున్నారు.
నిజమే కావచ్చు, నేను దాన్ని కూడా క్వశ్చన్ చేయడం లేదు. ఆ సమయంలో అది తక్కువ రేటా కాదా? ఇప్పుడు ఈ రాయిటర్స్ రిపోర్ట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ సోర్సెస్ని కోట్ చేస్తూ ఇది ₹2.49 పర్ కిలోవాట్ అవర్, ఒక యూనిట్ అంటాం మనం సామాన్యుడి పరిభాషలో. సైన్స్ పరిభాషలో ఇది విద్యుత్తును మెజర్ చేసేటప్పుడు ఒక యూనిట్ అంటే 1 కిలోవాట్ అవర్, అంటే 100 వాట్స్ బల్బు ఉన్నటువంటిది ఒక 10 గంటల పాటు ఉంటే అది మీకు 1 కిలోవాట్ అవర్ అవుతుంది. సో ఈ 1 కిలోవాట్ అవర్ యూనిట్ ఆఫ్ పవర్ను ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ వాస్తవంగా దీంట్లో ట్యాక్సెస్ కలుస్తాయి, డ్యూటీస్ కలుస్తాయి, ఒక 23% పెరుగుతుంది అని అంచనా, 23%. సో ఈ 23% పెరిగితే ఇది ₹2.49 ఉండదు, మీకు ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోతుంది, ₹2.90 దాటిపోతుంది. ఇది ఎంత ఉంటుంది? 25 ఇయర్స్ అగ్రిమెంట్ అన్నప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇది ₹1 ఉండొచ్చు, 50 పైసలు ఉండొచ్చు 20 ఏళ్ల తర్వాత, ఎవరికెరక. ఈ అంశాన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేవనెత్తింది. అంటే సరిగ్గా ఆ రోజు నేను మీకు స్టార్టింగ్ ఎనాలిసిస్లోనే చెప్పిన అంశం ఇది, మొబైల్ సేవలతో కంపేర్ చేస్తూ చెప్పింది అదే. 20 టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వేగంగా జరుగుతున్న ఏ రంగంలో కూడా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఎప్పుడు చేసుకోకూడదు. అది ట్రెజరీకి చాలా పెద్ద నష్టం. అందులో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, 5 ఏళ్ళు ఉంటుంది. ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు? 2021లో చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 2024లో వెళ్ళిపోయాడు. అంటే ఆయన 3 ఏళ్ల పాటు ఉంటాడు, కానీ ఆ తర్వాత కూడా 25 ఏళ్ళు, అది కూడా అమలయ్యేది ఆయన ఓడిపోయిన తర్వాత అమలయ్యేది 2024 నుంచి. సో ఇంకా కూడా ఇప్పుడు రాయిటర్స్ అదానీ కంపెనీ డాక్యుమెంట్లను కూడా వాళ్ళ స్టేట్మెంట్లు స్టడీ చేసి రిపోర్ట్ చేసింది ఏంటంటే అదానీ అసలు 2024 నుంచి కూడా మేము సప్లై చేయలేము, గ్రిడ్ అవైలబిలిటీ లేదు, ఇంకా లేట్ అవుతుంది అని కూడా అంటున్నారు. అంటే 2025లో స్టార్ట్ అయితే 2050 వరకు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నది 5 ఏళ్ల పీరియడ్కు, 25 ఏళ్ళు 2050 నాటికి కూడా పవర్ ఎంత కొనాలి అని ఒప్పందం చేసుకునే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు నాకు చెప్పండి. ఇది ఎంత అన్యాయం చూడండి. 2050 నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ₹2.49 కట్టాలా? అది అంటే అగ్రిమెంటు 25 ఏళ్ల తర్వాత ఎంత కట్టాలి అనేది 20 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుందో తెలియకుండా ఇప్పుడే నువ్వు రాసుకుంటే రేటు ఇంత రేటు కంటే అది అన్యాయం కాదా అనేది క్వశ్చన్. సో ఇది ఫండమెంటల్ క్వశ్చన్. అది సో ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు భూమి అమ్ముతాము అని రాసుకున్నారనుకోండి, మీకు 10 ఎకరాల భూమి ఉంది, ఇప్పుడున్న రేటు 40 లక్షలు, నేను మీకు 50 లక్షలు 60 లక్షలు ఇస్తానంటే మీరు 60 లక్షలకు నాకు భూమి ఇస్తాము 20 ఏళ్ల తర్వాత అని రాసుకున్నారనుకోండి, 20 ఏళ్ల తర్వాత 60 లక్షలు ఉంటుందా భూమి? 10 కోట్లు ఉంటుంది ఎకరం, లేదా ₹1 కోటి 2 కోట్లు అని ఉంటుంది కదా 25 ఏళ్ల తర్వాత. సో అందువల్ల ఇందులో ఇది ఫైనాన్స్ శాఖ వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అని. ఈ అభ్యంతరాలని కూడా క్యాబినెట్ లెక్క చేయలేదు. ఫైనాన్స్ వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ఇంధన శాఖ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ డీల్ అసలు నష్టదాయకంగా ఉంటుంది అని. దాంతోపాటు 2019లోనే ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ రెగ్యులేటర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికిప్పుడు సోలార్ పవర్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ లేదు అని. మరి రిక్వైర్మెంట్ విషయంలో కూడా అనుమానం, ఎందుకంటే సోలార్ పవర్కు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది ఇయర్ అంతా అందుబాటులో ఉండదు. మాకు పవర్లో ఉండే ఒక పెద్ద ఛాలెంజ్, బియాండ్ ఎ పాయింట్ మనం పవర్ స్టోర్ చేసుకోలేము. ఉదాహరణకు మీరు బియ్యం వరి పండుతుంది, వడ్లు పండుతాయి, పండినప్పుడు కొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో దాచుకొని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రిలీజ్ చేస్తాం. అంటే వరిని దాచుకోగలం. అలాగే మీకు ఆయిల్ ఉంది, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు అని. అంటే ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కొని నిల్వ పెడుతుంటారు కొంత మొత్తం. మన భారతదేశంలో 2-3 చోట్ల ఆ వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద కూడా ఉన్నాయి. సో ఇలా కానీ పవర్ను అలా వ్యూహాత్మకంగా నిల్వ చేసుకోలేము మనం. పవర్కు నిల్వ చేసుకునే అవకాశమే లేదు బియాండ్ అ పాయింట్. నువ్వు బ్యాటరీలలో, స్టోరేజ్ డివైసెస్లో, యూపీఎస్లో సేవ్ చేసుకోగలిగే పవర్ చాలా లిమిటెడ్. నీకు 5 ఏళ్లకు అవసరమైన పవర్ ఇప్పుడే ప్రొడ్యూస్ చేసి దాచుకునే అవకాశమే లేదు. 5 ఏళ్లకు అవసరం ఉండే ఆహార ధాన్యాలు దాచుకోవచ్చు, కానీ పవర్ దాచుకోలేము. అందువల్ల పవర్కు ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషను కన్జంప్షన్ల మధ్య రీజనబుల్ లింకేజ్ ఉండాలి.
అంటే నువ్వు ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నావు అని. సోలార్ పవర్కి వచ్చే వరకు ఏంటంటే ఇది 24 గంటలు అందుబాటులో ఉండదు. ఎందుకంటే పీక్ డిమాండ్ ఉండేదేమో నైట్లో ఉంటుంది, డొమెస్టిక్ డిమాండ్ పెరిగిపోతుంది. ఆ టైంలో మీకు లేదు, ఎండాకాలం అయితే మధ్యాహ్నం పీక్ డిమాండ్ ఉంటుంది. సోలార్ పవర్ ఏమో అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తి కాదు, మనకి వర్షాకాలం సోలార్ పవర్ ఉత్పత్తి కాదు. సో అందువల్ల సోలార్ పవర్కు ఇతర రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి కూడా ఈ తేడా ఉన్నది. అందువల్ల ఇంధన శాఖ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ రెండింటి మీద రాయిటర్ చెప్పిందే రైట్ అని నేనేం సర్టిఫై చేయడం లేదు, నేనేం ఎనర్జీ ఎక్స్పర్ట్ కాదు. కానీ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ వ్యక్తం చేస్తే ఆ కన్సర్న్స్ను క్యాబినెట్ చర్చించి క్యాబినెట్ దానికి ఈ కన్సర్న్స్ నిజం కాదు అని కనుక అనుకుంటే వేరు. కానీ క్యాబినెట్ మినిట్స్లో అది ఏమీ లేదట. రాయిటర్స్ రిపోర్ట్లో ఉంది ఏంటంటే ఒకటే సెంటెన్స్, ద క్యాబినెట్ డ్యూలీ ఓవర్ రూల్స్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ అని. ఇప్పుడు అధికారులు కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నది రాసి పెట్టేస్తారు క్యాబినెట్ ఫైళ్ళ మీద. సో ఫైల్ ఆటోమేటిక్గా క్యాబినెట్కి వెళ్ళింది. ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాల్ని క్యాబినెట్ పక్కకు తోసిపుచ్చింది అని మాత్రమే ఇచ్చారు. కానీ క్యాబినెట్లో ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ కన్సర్న్స్ పైన డిస్కషన్ అయినట్లు, ఎనర్జీ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ పైన డిస్కషన్ అయినట్టు ఎక్కడా లేదు. మీకు ఇది అదాని ప్రత్యేకత. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ విమానాశ్రయాలు అదానికి ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు 6-7 విమానాశ్రయాలు ఇచ్చారు, లక్నో, త్రివేంద్రం, గౌహతి. అప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఫైల్స్ మీరు గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్